దానికి పేరు పెట్టాడు, జగనన్న భూమి హక్కు సురక్ష ఇదేదో పెట్టాడు పేరు. అక్కడ జగన్ చేసిన తప్పు ఏంటంటే జగన్ని మాబ్లో పెట్టి ఆ పిల్లర్లకి జగన్ బొమ్మలు, లేదంటే ఆ పాస్బుక్ మీద జగన్ బొమ్మలు, ఇవి సద్వినియోగం చేసుకుని జగన్ మీద నెగిటివ్ సృష్టించి ఇంకేముంది స్థలాలు లాగేసుకున్నారు, మీ ఇళ్ళు లాగేసుకున్నారు, మీ ఆస్తులు తాకట్టు పెడతారు అన్నటువంటిది ఒక దుష్ప్రచారం చేస్తే ఆ ట్రాప్లో పడిన జనం జగన్కి వ్యతిరేకంగా వెళ్ళారు. ఆ రీసర్వే పూర్తి చేయాల్సిన బాధ్యత ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చింది, ఇంతవరకు చేయట్లా. ఇప్పుడు సమస్య ఏంటయ్యా అంటే భూమిని మీరు కొనుక్కున్నప్పుడు మొన్న విద్యాధరపురం విజయవాడలో కబేళా దగ్గర జరిగినటువంటిది, జోజినగర్లో వాళ్ళకి భూమిని కొన్నారు, కొన్న కాగితాలు ఉన్నాయి, రిజిస్ట్రేషన్ అయ్యింది, బిల్డింగ్ ప్లాన్ వచ్చింది కార్పొరేషన్ నుంచి, ఇల్లు కట్టుకున్నారు, బ్యాంకు లోన్ వచ్చింది, రిజిస్ట్రేషన్ జరిగింది. వాళ్ళు దాదాపు 20 ఏళ్ళ నుంచి ఉంటున్నారు. ఇప్పుడు వచ్చి వీళ్ళది కాదు, వీళ్ళు ఎవరి దగ్గర తప్పుడు డాక్యుమెంట్ అని ఇంకోళ్ళు వచ్చారు, కోర్టుకు వెళ్ళారు, కొట్టేమంది కోర్టు. ఎవరు జవాబుదారి ఇప్పుడు దాంట్లో? ఇప్పుడు వాళ్ళందరి పరిస్థితి ఏంటి? వాళ్ళ జీవితం ఏంటి? జీవిత కాలం సంపాదించుకున్న సొమ్ము సర్వనాశనం అయిపోయి నడి రోడ్డు మీద నిలబడ్డారే, అది కూడా 20 ఏళ్ల తర్వాత. ఇవాళ రోజున వాళ్ళు ఏంటి, ఆ రోజున యుక్త వయసులో 4 రూపాయలు సంపాదించుకుని ఉంటారు, లేదా అప్పు చేసుకుని ఉంటారు. ఇవాళ అదంతా పోతే నడి రోడ్డు మీద నిలబడితే బ్రతుకేంటండి? ఎవడు వాళ్ళ పట్ల చూస్తున్నారు? ఓ రోజు మీడియాలో హడావిడి జరిగింది, 2 రోజులు అయిపోయింది, మేము వాళ్ళని ఆదుకుంటామని అభయహస్తం చూపి